హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాం వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజపం అర్థతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్రయమానిలేభ్యో. నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. ప్రియ భగవద్బంధువులారా, 38వ సర్గ చూడామణి. భగవద్బంధువులారా, 38వ సర్గ చూడామణి ప్రధానం. సుందరకాండ. తత స కపి శార్దూలస్థేన వాక్యేన హర్షిత సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారద. తత స కపి శార్దూలస్థేన వాక్యేన హర్షిత సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారద. ధర్మయుక్తంగా సీతాదేవి పలికిన మాటల్లోని యథార్థ ప్రాధాన్యాన్ని అవగతం చేసుకున్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఆనందభరితుడై ఆమెతో ఇలా పలికాడు. మంగళ స్వరూపిణి అయిన ఓ సీతాదేవి, నీ వచనాలు ఎంతో యుక్తియుక్తంగా ఉన్నాయి. స్త్రీ నైజానికి ప్రతి వ్రతా శిరోమణుల నమ్రతకు అవి ఎంతో అనుగుణంగా ఉన్నాయి. నా వీపు మీద కూర్చుని 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటటం సహజంగా వయస్థులైన స్త్రీలకు సాధ్యం కాదు. మూర్తీభవించిన వినయమే అయిన ఓ సీతాదేవి, రెండవ కారణంగా రాముని తప్ప ఏ పరాయి పురుషుని సృశించనని నువ్వు చెప్పడం మహాత్ముడైన రాముని ధర్మపత్నిపైన నీకే చెల్లుతుంది. దేవి, నువ్వు తప్ప మరే స్త్రీ అలా పలకగలదు. ఓ జానకీదేవి, ఇక్కడ నేను చూసిన నీ ప్రతి చర్యను, నాతో పలికిన ప్రతి మాటను రామునికి పూసగుచ్చినట్లు నివేదిస్తాను. ఓ దేవి, రాముని పట్ల నాకు గల అచంచల భక్తి ప్రపత్తుల కారణాన ఆయనకు ప్రీతిని కలిగించాలనే కోరిక వలన మనస్సు కరిగి నన్ను నాతో పాటు తోడ్కొని పోతానని చెప్పాను. ఇందుకు ప్రత్యేకించి మరో కారణం ఏదీ లేదు. లంకలో ప్రవేశించడం అసాధ్యం కనుక సముద్రం దాట శక్యం కానిదవటం చేత నిన్ను తోడ్కొని వెళ్ళగల సామర్థ్యం నాకు ఉందనుకోవటం వల్ల నేను ఇలా పలికాను. ఇంతకన్నా మరో కారణం లేదు. అమ్మా, నిన్ను రాముని సన్నిధికి సత్వరమే చేరుద్దామనే బలీయమైన కోరిక చేత రాముని పట్ల నాకున్న విశేష భక్తి ప్రపత్తులు అభిమానం కారణంగానే నేను అలా పలికాను గాని మరో కారణం ఏదీ లేదు. పూజనీయురాలైన ఓ సీతాదేవి, నాతో పాటు రాముని వద్దకు నువ్వు రావడం సబబు కానందున నేను ఇక్కడకు వచ్చి నిన్ను చూసి మాట్లాడినట్లు రామునికి నమ్మకం కలిగేలా ఏదైనా ఆనవాలు నాకివ్వు. దేవకాంతను పోలిన ఆ సీతాదేవి హనుమంతుని పలుకులు విని కళ్ళు చెమ్మగిల్లగా దుఃఖంతో తడబడుతున్న స్వరంలో మెల్లగా ఇలా పలికింది. ఓ హనుమా,
నేనిప్పుడు చెప్పబోయే ఉదంతాన్ని నీ పట్ల గట్టి నమ్మకాన్ని కలిగించే గుర్తుగా యథాతథంగా రామునితో చెప్పు. చిత్రకూట పర్వత ఈశాన్య పాద ప్రాంతంలో సిద్ధులు నివసించే ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఫల మూలాలు జలం సమృద్ధిగా లభిస్తాయి. అది గంగా తీరానికి పక్కనే ఉన్నది. ఆ ఆశ్రమంలో మనం నివసించినప్పుడు ఒకరోజు నీవు నా పుష్ప పరిమాళాలతో నిండిన ఉపవన ప్రాంతాలలో విహారం చేసి జలకలాటలు ఆడి బాగా అలసిపోయి నా తొడ మీద తలను ఉంచుకొని పడుకున్నావు. ఇంతలో ఒక కాకి అక్కడ ఎండబెట్టిన మాంసఖండాన్ని తినాలనే అత్యాశచే మాటి మాటికి తన వాడి అయిన ముక్కుతో దాన్ని పొడవసాగింది. ఆ కాకిని భయపెట్టి తోలడానికి నేను మట్టి బెడ్డలు దానిపై విసిరాను. తిండిపోతైన ఆ కాకి అక్కడి నుండి ఎగిరిపోకుండా ఆ మాంసఖండాన్ని వదిలిపెట్టి నా చుట్టూ తిరుగుతూ తన ముక్కుతో నన్ను పొడవడానికి ప్రయత్నించింది. దాంతో నాకు పట్టరాని కోపం వచ్చి నా ఒడ్డాణాన్ని విప్పి ఆ కాకిని అదిలించబోతుండగా నా చీర పమిట తొలగిపోయింది. నేను పమిటను సర్దుకుంటూ ఇబ్బంది పడుతున్న సమయంలో నువ్వు నిద్ర నుండి లేచి నన్ను చూశావు. నా అవస్థను చూసి నువ్వు పరిహాసంగా నవ్వావు. అందుకు నాకు ముందు కాస్త కోపం వచ్చినా పిదప సిగ్గు చెందాను. ఇంతలో ఆహారం పట్ల ఆసక్తి గల ఆ కాకి నన్ను గీరింది. వెంటనే నేను నీ వద్దకు వచ్చేశాను. కాకి గొడవతో అలసిపోయిన నేను అక్కడ కూర్చుని ఉన్న నీ ఒడిలో తలపెట్టి పడుకున్నాను. కోపంతో ఉన్న నన్ను చూసి నవ్వుతూ నువ్వు ఊరడించావు. ఓ ప్రభు, అశ్రువులు స్రవిస్తున్న నా కళ్ళను వస్త్రంతో మెల్లగా తుడుచుకుంటున్నప్పుడు ఆ కాకి దాడి కారణంగా నేనెంత చిరాకు విసుగు చెందానో నువ్వు అవగతం చేసుకున్నావు. బాగా అలసిపోయి ఉండడంతో నేను నీ ఒడిలో తల ఉంచుకొని చాలాసేపు నిద్రపోయాను. నేను మేల్కొన్న తరువాత నువ్వు నా ఒడిలో నిద్రించావు. ఆ సమయంలో మళ్ళీ ఆ కాకి అక్కడకు వచ్చింది. అప్పుడే నీ ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నా వద్దకు ఆ కాకి హఠాత్తుగా వచ్చి నా స్థనాంతరాన ముక్కుతో గీరింది. అంతటితో ఊరుకోక పదే పదే ఎగురుకుంటూ వచ్చి పలుమార్లు పొడుస్తూ నన్ను బాగా గాయపరిచింది. ఆ గాయాల నుండి స్రవించిన రక్త బిందువులచే నీ దేహం తడిచింది. ఆ విధంగా కాకి వల్ల అమిత బాధకు గురైన నేను సుఖంగా నిద్రపోతున్న శత్రువులకు స్వప్నమైన నిన్ను నిద్ర లేపాను. మహాబాహువులు గల ఓ రామా, స్థనాల మధ్య కాకిచే గాయపడి బాధపడుతున్న నా దురవస్థను చూసి నువ్వు తోక తొక్కిన త్రాచుపాములా రెచ్చిపోయి నిట్టూర్పులు విడుస్తూ ఇలా పలికావు. ఏనుగు తొండం వంటి ఉరువులు గల ఓ సీత, నీ స్థన మధ్య భాగాన గాయపరిచిన వాడెవడు? కోపించిన 5 తలల మహాసర్పంతో ఆడుకోగోరుతున్న వాడెవడు? ఇలా పలికి నువ్వు అటూ ఇటూ పరికించి రక్తసిక్తమైన ముక్కు వాడి అయిన గోళ్లతో నాకు ఎదురుగా నిలబడ్డ ఆ కాకిని చూశావు. ఆ కాకి ఇంద్రుని కుమారుడట, పక్షులలో శ్రేష్ఠుడట. వాయువేగంతో సంచరించగల అతడు హఠాత్తుగా శరవేగంతో భూమి మీదకి దిగి వచ్చాడట. తరువాత బుద్ధిమంతులలో సర్వశ్రేష్ఠుడవు, మహాబాహువులు గలవాడవు
అయిన రామా, నువ్వు కోపంతో కళ్ళు ఎర్ర చేసి ఆ కాకిని కఠినంగా శిక్షింప సంకల్పించావు. వెంటనే నువ్వు దర్భాసనం నుండి ఒక దర్భను తీసి దానిని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించావు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని సంతరించుకున్న ఆ దర్భ ప్రళయకాలగ్నిలా ఆ కాకిని అభిముఖమై ప్రజ్వలించసాగింది. ప్రజ్వలిస్తున్న బ్రహ్మాస్త్ర రూపంలో ఆ దర్భను నువ్వు ఆ కాకి మీద ప్రయోగించావు. అంతే, ఆ మహా అస్త్రం ఆకాశంలో వాయువేగంతో ఎగిరిపోతున్న ఆ కాకిని వెంటాడింది. ఆ విధంగా దర్భ రూపంలోని ఆ మహాస్త్రం వెంటాడుతుంటే ఆ కాకి దాని బారి నుండి తప్పించుకోవడానికి ఎన్ని చోట్లకు ఎగిరిపోగలదో అన్ని చోట్లకు వెళ్ళింది. తనను ఆ మహాస్త్రం నుండి రక్షించే వారికై ఈ లోకం యావత్తు గాలిస్తూ సంచరించింది. తనను రక్షించమని ప్రార్థిస్తూ ఆ కాకి ముల్లోకాలు తిరిగింది. దేవతలు గాని, మహర్షులు గాని, చివరకు తండ్రి అయిన దేవేంద్రుడు గాని రక్షించలేమని తమ అశక్తతను వ్యక్తం చేయగా ఇక చేసేది లేక చివరికి నిన్నే శరణుజొచ్చింది. నన్ను శరణగోరి నేల మీద సాగిలపడిన ఆ కాకి చంపదగినదే అయినప్పటికీ శరణాగత వత్సలుడైన ఓ రామా, నువ్వు దానిని దయతో కాపాడావు. అలసి సొలసి గంపెడు దిగులతో వచ్చిన ఆ కాకిని చూసి, ఓ రామ, నువ్వు నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదు. కనుక ఏం చేయమంటావో చెప్పు అన్నావు. నీ అస్త్రంతో నా కుడి కన్ను పోగొట్టు అని ఆ కాకి కోరగా, నువ్వు ప్రయోగించిన ఆ అస్త్రం ఆ కాకి కుడి కంటిని నిర్మూలించింది. ఆ రకంగా ఆ కాకి తన కుడి కంటిని సమర్పించి ప్రాణాలు దక్కించుకున్న ఆ కాకి నీకు దశరథ మహారాజుకు ప్రణమిల్లి, మహావీరుడైన ఓ రామ, నీ వద్ద అనుజ్ఞ పొంది తన నివాసానికి తరలి వెళ్ళిపోయింది. మహారాజైన ఓ రామ, నీ సమక్షంలో ఉండగా నన్ను బాధించినందుకు అల్ప ప్రాణి అయిన ఈ కాకి మీదనే బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. అటువంటి నువ్వు ఏకంగా నన్ను అపహరించుకుపోయిన వాణ్ణి ఎందుకు ఉపేక్షిస్తున్నావు? పురుషశ్రేష్ఠుడైన ఓ రామ, నువ్వు సమధికోత్సాహం వహించి నా పట్ల దయచూపు. నువ్వు నాకు నాథుడవై ఉండగా నేనిప్పుడు దిక్కులేని అనాథవలే ఉన్నాను. ఇతరుల సుఖాన్ని ఉపశమింపజేయడం, వారిని కష్టాల నుండి అధిగమింపజేయడానికి దోహదపడటం ఇవి అత్యుత్తమైన ధర్మాలనే విషయం ఓ రామ నేను నీ ముఖతానే విన్నాను. నువ్వు మహాపరాక్రమంతుడవని, ఉత్సాహంతో పాటు మహాబలం గలవాడవని నేనెరుగుదును. నువ్వు అసాధ్యాలను సుసాధ్యం చేయగలవాడివి. గాంభీర్యంలో సముద్రం అంతటి వాడివి. ఏదీ నిన్ను ఆందోళనకు గురి చెయ్యదు. సముద్ర పర్యంతం వ్యాపించిన ఈ విశాల భూమండలానికి నువ్వు ప్రభువు, దేవేంద్రునికి సాటి అయిన వాడివి. ఈ విషయాలన్నీ నాకు తెలియనివి కావు. అస్త్రవేత్తలలో సర్వశ్రేష్ఠుడు, సత్యసంధుడు, మహాశక్తిమంతుడు అయిన రాముడు రాక్షసుల మీద అస్త్ర ప్రయోగం చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, మరుద్గణాలు గాని యుద్ధంలో రాముని శస్త్రాల ధాటిని ముమ్మాటికి తమాయించుకోలేరు. అటువంటి మహాపరాక్రమశాలి అయిన రామునకు నా సంక్షేమం పట్ల
కించిత్తు అయినా అక్కర ఉంటే తన తీక్షణ శస్త్రాస్త్రాలచే రాక్షసులను ఎందుకు రూపుమాపటం లేదు? మహాపరాక్రమశాలి మహావీరుడు, శత్రువుల పాలిటి సింహస్వప్నంగా పరిణమించిన వాడు అయిన లక్ష్మణుడైన అన్నగారి అనుజ్ఞ తీసుకొని నన్నీ దురవస్థ నుండి కాపాడడానికి ఎందుకు నడుం బిగించడం లేదు? అగ్ని వాయుదేవులకు ధీటైన శక్తి తేజస్సులను సంతరించుకున్న పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులను దేవతలు కూడా ఎదుర్కోలేరు. అంతటి శౌర్య ప్రతాపాలు ఉండి కూడా వారెందుకు నా పట్ల తాత్సారము ఉపేక్ష వహిస్తున్నారు? నేనేదో మహాపాపానికి ఒడిగట్టి ఉంటాను, అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి శత్రువులను అలవోకగా పరిమార్చడంలో సమర్థులైనప్పటికీ రామలక్ష్మణులు నా దృష్టిని పట్టించుకోకున్నారు. ఈ విధంగా సీతాదేవి కన్నీరు మున్నీరై వచించిన దయనీయమైన పలుకులు విని మహాతేజస్శాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఇలా స్పందించాడు. తల్లి, ఓ సీతాదేవి, నీ వియోగ శోకాన్ని భరించలేని రాముడు ఏ ఇతర విషయంలోనూ గూడు కట్టుకున్న నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సత్యం మీద శపథం చేసి చెబుతున్నాను, రాముని దుఃఖం చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. పూజ్యురాలైన ఓ సీతాదేవి, మా అదృష్టం వలన చివరికి నువ్వు కనబడ్డావు. ఇది దుఃఖించాల్సిన సమయం కాదు. నీ దుఃఖాల అంతం కనుచూపు మేరలోనే ఉంది. నీ దుఃఖాల అంతం కనుచూపు మేరలోనే ఉంది. మహాబల సంపన్నులు, రాజపుత్రులు, పురుషులలో సర్వశ్రేష్ఠులు నిన్ను ఎప్పుడు చూడగలమా అని అతురత పడుతున్న వారు అయిన ఆ రామలక్ష్మణులు ఈ లంకను భస్మం చేసి వేయడం తథ్యం. విశాలములైన నేత్రాలు గల ఓ సీతాదేవి, క్రూరాత్ముడైన ఆ రావణుణ్ణి రణరంగంలో సమిత్ర బాంధవంగా సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తోడ్కొని పోతాడు. అమ్మా, నా స్వామి అయిన రామునకు, శక్తిమంతుడైన లక్ష్మణునకు, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్రం ఆవలి తీరంలో ఎదురు చూస్తున్న వానరులకు నీ సందేశం ఏమని చెప్పమంటావు? హనుమంతుని సాంత్వన వచనాలు విన్నప్పటికీ దేవతాశ్రీ మల్లే ఒప్పుతున్న ఆ సీతాదేవి ఇంకా శోకంలో మునిగి ఉన్నదై ఆ వానరశ్రేష్ఠునికి ఇలా జవాబిచ్చింది. కౌసల్యాదేవి లోకరక్షణార్థం జన్మించిన ఔదార్యవంతుడైన రామునకు నా తరపున శిరసా నమస్కరించి కుశలం విచారించు. సుమిత్రాదేవి తనయుడైన లక్ష్మణుడు పుష్పమాలికలను, సమస్త రత్నములను, అనురాగవతులైన స్త్రీలను, అపార ఐశ్వర్యాన్ని, సకల భోగాలను త్యజించి తల్లిదండ్రులకు ప్రణమిల్లి వారి అనుజ్ఞతో రాముని అనుసరించి వనవాసానికి వెళ్ళాడు. ధర్మపరాయణుడైన లక్ష్మణుడు సుఖమయ జీవితాన్ని త్యజించి సోదరుడైన రామునకు తోడు నీడగా మసలుకుంటూ ఆయన సంరక్షణను చూసుకుంటూ అరణ్యవాసం చేస్తున్నాడు. సింహం వంటి మూపు, దీర్ఘబాహువులతో చూపరులకు ప్రీతి కలిగించేవాడు, ఔదార్యవంతుడు అయిన లక్ష్మణుడు రాముని కన్న తండ్రిలా, నన్ను తల్లిలా చూసుకుంటూ ఉండేవాడు. నేను అపహరింపబడుతున్నప్పుడు మహావీరుడైన లక్ష్మణుడు నా చెంత లేడు. పెద్దలను సేవించడంలో అతడు ఆనందం చెందుతాడు. అమిత వివేకవంతుడు, సమర్థుడు అయినప్పటికీ లక్ష్మణుడు మితభాషి. అతడు ఎల్లరకు ప్రీతిపాత్రుడైన రాజకుమారుడు. పైగా నా మామగారైన దశరథ మహారాజుకు సాటి అయిన వాడు. రామునికి సోదరుడైన లక్ష్మణుడు సదా నాకు ప్రీతిని చేకూర్చడానికి
తాపత్రయం చెందేవాడు. అప్పగించిన ఎంతటి కార్యభారాన్నైనా నిర్దుష్టంగా పూర్తి చేయగల సమర్థుడు లక్ష్మణుడు. ఎవరి సహచర్యం వలన రాముడు స్వర్గస్థుడైన తండ్రి గురించి బెంగ పెట్టుకోకుండా ఉన్నాడో ఆ లక్ష్మణుని కుశలం విచారించాలని నా మాటగా చెప్పు. ఓ వానరశ్రేష్ఠ, హనుమ మృదు స్వభావి, పావనుడు, సర్వసమర్థుడు, రామునకు అత్యంత ఇష్టుడు అయిన లక్ష్మణుని నా దుఃఖాన్ని రూపుమాపే కార్యసాధన నీ మూలంగానే సానుకూలం అవ్వాలి. నువ్వు చూపే చొరవ, చేసే ప్రయత్నాన్ని బట్టి రాముడు నన్ను రక్షించే కార్యభారానికి సత్వరమే ఉద్యమిస్తాడు. నా నాథుడు సూర్యుడు అయిన రామునకు ఈ మాట పదే పదే చెప్పు. ఓ రామా, 1 మాసం వరకే నేను ప్రాణాలతో ఉంటాను. మాసం దాటితే క్షణం కూడా జీవించి ఉండను. ఇది ముమ్మాటికి సత్యం. దురాత్ముడైన రావణుడు నన్ను అవమానకరంగా నిర్బంధంలో ఉంచాడు. అటువంటి నన్ను ఓ మహావీర, పాతాళం నుండి ఇంద్రుని, లక్ష్మిని, విష్ణువు రక్షించినట్లు నువ్వే రక్షించాలి. ఇలా పలికి సీతాదేవి తన చీర కొంగులో ముడిపెట్టి ఉంచిన చూడామణిని తీసి రామునికి ఇవ్వమని హనుమంతునికి ఇచ్చింది. మహావీరుడైన హనుమంతుడు సాటి లేని ఆ చూడామణిని వినమ్రంగా స్వీకరించి అది భుజమున ఇమడనందున పదిలపరుచుకునే నిమిత్తం దానిని తన వేలికి పెట్టుకున్నాడు. కపివరుడైన హనుమంతుడు ఆ మహత్వపూర్ణమైన మణిని స్వీకరించి సీతాదేవికి ప్రదక్షిణ చేసి ప్రణమిల్లి వినమ్రుడయి ఆమె పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. ఎట్టకేలకు సీతాదేవిని కనుగొని ఆమె దర్శనం పొందడంతో ఆ హనుమంతుని ఆనందం మేర మీరింది. ఎట్టకేలకు సీతాదేవిని కనుగొని ఆమె దర్శనం పొందడంతో ఆ హనుమంతుని ఆనందం మేర మీరింది. శారీరకంగా అతడు లంకలోనే ఉన్నప్పటికీ మానసికంగా అతడు రాముని సన్నిధికి వెళ్ళిపోయాడు. మణివరముపగృహ్యాతం మహార్వం జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవన వధూత ముక్త సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపద్యేదే మణివరముపగృహ్యతం మహర్వం జనక రూపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవన వధూత ముక్త సుఖితమనాః ప్రతి సంక్రమం ప్రపేదే. ఎవరి కంఠ పడకుండా సీతాదేవి ధరించి ఉన్న అసాధారణమైన ఆ చూడామణిని భక్తిపూర్వకంగా హనుమంతుడు స్వీకరించాడు. దాని ప్రభావంతో ప్రచండ వాయువుచే కంపించి తమాయించుకున్న పర్వతం మల్లే అంతవరకు డోలాయమాన స్థితిలో ఉన్న హనుమంతుని మనస్సు నిలకడను సంతరించుకొని తిరుగు ప్రయాణానికి సంసిద్ధమైంది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి 39వ సర్గ సీతాదేవిని ఊరడించడం.